హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ బిర్యానీ మేకింగ్ అయితే చూసేద్దాం రండి. దానికి కావాల్సింది ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ స్పైసెస్ అండ్ దెన్ టమాటా ముక్కల్ని అయితే కోసి రెడీగా పెట్టేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఒక ప్యాన్లో గీ, ఆయిల్ అండ్ దెన్ బిర్యానీకి కావాల్సిన ఏదైతే స్పైసెస్ ఉన్నాయో అవైతే వేసేసుకోండి. అవి ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసేసుకోండి. అండ్ దెన్ ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని అండ్ దెన్ ఇప్పుడు మనం బాస్మతి రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ వాటర్ అయితే తీసేసుకోండి. దాంట్లోనే మనకు కావాల్సినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దెన్ కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇంకా వాటర్ మరుగుతున్నప్పుడు మనం అయితే ముందుగా అర్ధగంట లేదా గంట ముందు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, అది చిన్నగా వేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసేయండి. అండ్ దెన్ అది వేసేసిన తర్వాత బాగా కలుపుకోండి అనమాట. అప్పుడప్పుడు బాగా కలుపుకోండి. 2 నిమిషానికి ఒకసారి కలుపుకోండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది అనమాట. అండ్ దెన్ దాని తర్వాత ధనియాల మసాలా కూడా వేసేసుకోండి. అది వేసుకుని బాగా కలిపిన తర్వాత ఏదైతే మనకి 95% అన్నం కుక్ అయిన తర్వాత గరం మసాలా అయితే వేసేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల దాకా ఫ్రై చేసేసేయండి. అండ్ దెన్ ఇంకా మనకు కావాల్సిన బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది.